సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ మేము అనంతపురం అర్బన్ నియోజకవర్గం మాది. నా పేరు ఎల్లనూరు ప్రసాద్. నేను నాయ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అనంతపురం జిల్లాకి స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ వచ్చారు. మరి మీ మాటల్లో ఏమని చెప్తారా సార్? ఇప్పుడు ఈ యొక్క 3వ సిద్ధం సభ మా అనంతపురం జిల్లా ఉన్నటువంటి రాప్తాడులో జరుగుతుండడం మాకెంతో సంతోషంగా ఉంది. కరువు సీమైనటువంటి రాయలసీమలో గతంలో ఏ ప్రభుత్వం ఏ విధమైనటువంటి అభివృద్ధి చర్యలు గానీ ఏమీ చేపట్టలేదు. ఈ యొక్క రాయలసీమలో అత్యంత వెనుకబడినటువంటి రాయలసీమకి అంద్రేని కాలువ ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ద్వారా ఆ యొక్క నీటిని ఉమ్మడి అనంతపురం జిల్లాకి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా జీడిపల్లి రిజర్వాయర్, పెనుకొండ దగ్గర ఉన్నటువంటి ఇంకో రిజర్వాయర్ ద్వారా అనంతపురం జిల్లాకు సస్యశ్యామలం చేస్తూ ఈ యొక్క కరువు సీమని కరువు పాల్గొనడానికి ఆయన శ్రీకారం చుట్టారు. వారి అబ్బాయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నీరుని కుప్పం నియోజకవర్గం వరకు తీసుకువెళ్తూ ఈ కరువు రాష్ట్రమైనటువంటి కరువు జిల్లా అయినటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నియోజకవర్గానికి కూడా నీరు తీసుకుపోయినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. అలాగే కాకుండా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ రాజ్యాధికారంలో భాగస్వామ్యంలో కల్పించడంలో భాగంగా 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తెచ్చినటువంటి దార్శనికుడు. గ్రామ స్వరాజ్యాన్ని, సామాజిక న్యాయాన్ని, సమసమాజ స్థాపనని గాంధీజీ గారు కలలు కంటే గౌరవ డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని రాజ్యాంగం ద్వారా రచించినారు. మన జగనన్న దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ గ్రామ స్వరాజ్యాన్ని గ్రామం ముంగిటికి పాలన తీసుకురావడము ఎంతో గొప్ప విషయము. ఇంతవరకు ఏ యొక్క సీఎం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కనీసం ఒక అడుగు కూడా ముందు వేయలేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కుల జనగణనలో కూడా జనాభా దామాషా ప్రకారంగా ప్రతి ఒక్క కులానికి కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలంటే వారి యొక్క కులగణన ఎంతవరకు వాళ్ళ జనాభా ఉందనేది కూడా తెలియాలంటే గత 36 సంవత్సరాల నుంచి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలందరూ కూడా దీనిని మాకు కులగణన చేపట్టమని చెప్పినారు. కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆ యొక్క కులగణన చేపడితే ఏ కులానికి సంబంధించినటువంటి బలం ఎంత ఉందో అని తెలిసిపోతే వాళ్ళ కులానికి సంబంధించినటువంటి పీఠము దక్కదనే ఉద్దేశంతో కుట్రపూర్వక రాజకీయాలు చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని చెప్పనేసి ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుని కులగణన ఈ రోజు చేపట్టినారు. రాబో 2024లో కావచ్చు, 29లో కావచ్చు జనాభా దామాషా ప్రకారంగా కూడా సీట్లు ఇచ్చి ప్రతి ఒక్కరిని చట్టసభలోకి తీసుకుపోవాలని చెప్పనేసి గొప్ప మనసున్నటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పని తెలియజేస్తున్నాం. ఆయన మాది రాప్తాడు మండలం, రూరల్ మండలం, ఆకుతోటపల్లి. నేను పంచాయతీలో వాటర్ మ్యాన్ గా పనిచేస్తున్నాను. నేను వైఎస్ రాజశేఖర ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు బాగుపడి లబ్ధి పొందినాను. మా అమ్మకి చేయూత, జగనన్న ఆసరా, ల్యాండరీ, మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రావాల్సినవన్నీ ప్రతి ఒక్కటి లబ్ధి పొందినాము. జగనన్న కూడా మళ్ళా రావాలని కోరుకుంటూ జై సిద్ధం. 2019 జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో పాలన చాలా అద్భుతంగా ఉందన్న. ఎందుకంటే గత 14 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ ఒక్క ప్రాజెక్టు గాని, ఏ ఒక్క కంపెనీ గాని తెచ్చిండేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అయితేనేమి, కానీ అందరూ అంటున్నారు డబ్బులు పంచుకుంటూ పోతున్నాడని. అభివృద్ధి లేదు అంటున్నాడు. వాళ్ళకి కనపడట్లేదన్న. నిజంగా సోషల్ మీడియాని ఫాలో అయితే అభివృద్ధి జరుగుతుండేది ఎన్ని జరగట్లేదన్న. ఇప్పుడు అభివృద్ధులు ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, అసలు ఎన్ని కంపెనీలు వచ్చినాయి, యువతకు ఉద్యోగాలు లేదంటారు. 2.5 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చినాడు. అది నిజం కాదన్న. 2 లక్షల సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చినాడు. అవి ఉద్యోగాలు కాదన్న. ఇప్పుడు మళ్ళా డిఎస్సి కూడా వదిలినాడు. తర్వాత ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతి ఒక్కటి అన్ని నెగిటివ్ గా చూపిస్తారు. ఎల్లో ఛానల్ అన్ని ఉన్నాయి. TV5 అయితేనేమి, ABN అయితేనేమి, ఆంధ్రజ్యోతి అయితేనేమి, ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే తప్ప వాళ్ళకి చేసిన అభివృద్ధి మాత్రం ఏమాత్రం కనపడడం లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు 100% సీఎం అవుతారన్న. ఎందుకంటే వృద్ధులకి పెన్షన్ అయితేనేమి, ఒక్క వృద్ధులు మహిళలు ఓటేస్తే చాలన్న సీఎం అయితే దానికి అన్న. మెజార్టీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంతకు ముందు 151 వచ్చినాయి. ఇప్పుడు ఒక 10-20 తగ్గినా కూడా 100% 120 నుంచి 140 సీట్స్ అయితే గ్యారంటీ వస్తాయని మేము చెప్తున్నాం అన్న. ఎందుకంటే ఆడవాళ్ళకి, ముసలి వాళ్ళకి, వృద్ధులకి, వీళ్ళకి ఇచ్చినాడన్న. మెయిన్ గా ఎక్కువ సంక్షేమ పథకాలు అన్నీ వీళ్ళే. మళ్ళా వచ్చి 30 లక్షల ఇల్లు పట్టాలు. ఇదొక్కటి చాలన్న జగనన్న గెలిచేదానికి. 30 లక్షల పట్టాలు ఏ నాయకుడు దేశంలో ఏ నాయకుడు లేదన్న. 30 లక్షల పట్టాలు అదే అన్న జగన్మోహన్ రెడ్డి అంటే. మరి స్టూడెంట్స్ కి
విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, పిల్లలకి అమ్మఒడి అయితేనేమి, ఇన్ని పథకాలు పెట్టిన జగనన్నని ఖచ్చితంగా సీఎం చేసుకుంటారన్న, ఇదైతే వాస్తవం. Please subscribe dot news.